జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు గాంధీ భవన్ నుండి. లైవ్ ద్వారా చూద్దాం. కేటీఆర్ ఆ రోజు నేను కేటీఆర్ గురించి మాట్లాడుతున్నా. వారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద వారు బురద జల్లే కార్యక్రమాన్ని వాళ్ళు నిరంతరము అదే పని పెట్టుకున్నారు. దాన్ని వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వార్తలు, తప్పుడు వాళ్ళు ఒక మంచి పనిని చెడ్డగా చూపించే ఒక పని మీద కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు అనే దానికి, బీఆర్ఎస్ పనిచేస్తున్న దానికి నేను చాలా స్పష్టంగా అనేక ప్రశ్నలు నేను మాట్లాడే దాంట్లో ప్రెస్ మీట్లో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. కొంత గమనించాలి తెలంగాణ ప్రజలను కోరుకుంటూ. కేటీఆర్ ఆ రోజు ఏ రోజు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నాం. కేటీఆర్ ఆ రోజు పోలీస్ అధికారులతో మల్లన్న సాగర్లో రైతులను కొట్టించి భూములు లాక్కున్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ కార్యకర్తలతో అధికారులను కొట్టించి దాడులు చేయించి కంపెనీలను రాకుండా భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నావు. ఇది తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని గమనించమని కోరుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలవంతంగా భూములు లాక్కోవాలనుకుంటే పోలీసుల బందోబస్తు కలెక్టర్ను పంపించేవాడు కదా, కానీ అలా చేయలేదు కదా. మేము అట్లా చేసి ఉంటే కలెక్టర్పై దాడి చేసే అవకాశం బీఆర్ఎస్ నాయకులకు వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మీరు మల్లన్న సాగర్లో పోలీసులను పంపించి రైతుల భయభ్రాంతులకు గురి చేసి మల్లన్న సాగర్ చుట్టుపక్కల 10-20 గ్రామాల రైతుల మీద లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని కొట్టి అక్కడున్న ఆనాటి కలెక్టర్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసిర్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ యొక్క ఇండస్ట్రియల్స్ రావడానికి, ఆ ప్రాంతం డెవలప్ కావడానికి ఒక మోడల్గా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ప్రణాళికతో కలెక్టర్లకు, అధికారులకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవ్వండి, మా ఇండస్ట్రియల్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, వారి కోఆర్డినేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఏదో ఊరు మన లగచర్ల అనే గ్రామంలో ఈ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టారు. ఒకటే మాట అడుగుతున్నాము, మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది ఇప్పుడు మల్లన్న సాగర్ల రైతులని, మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మీద రైతులకు కొట్టే ఫోటోలు మీకు చూపిస్తా. ఇక్కడ మేము రైతులను కొట్టినట్టు ఒక ఆధారం మీరు చూపిస్తారా? ఒక ఆధారం చూపించి దాని మీద మీరు మాట్లాడండి. ఇక చూడండి, ఈ ఫోటో గమనించండి. ఇది బాబు, ఇగో ఓకే, ఇది చూడండి అమ్మా, ఇది తీస్తారా? చూడండి, ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత పోలీస్ అధికారులతోటి
వేములఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. ఇది ఆ రోజు మీడియాలో వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. ఇగో ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్న రైతులు మల్లన్న సాగర్. ఇగో ఇదొకటి, ఇగో ఇక్కడ కూడా చూడండి, రైతును కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇగో అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. భూములు ఇవ్వకుంటే ముప్ప చిప్పలు పెడతాం, మెగా టెక్స్టైల్స్ పార్కు రైతులకు మంత్రి ఎర్రబల్లి వార్నింగ్, కోర్టుకు పోయిన వాళ్ళ